బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇన్వెస్ట్ కొరియా సంస్థ కమిషనర్ డాక్టర్ కిమ్ టే హ్యూంగ్ తో మంత్రి నారా లోకేష్ సియోలో భేటీ అయ్యారు. అమరావతి లేదా విశాఖపట్నంలో ఒక ప్రత్యేక కోట్రా ఇన్వెస్ట్ కొరియా కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. మెట్రో నగరాలు మినహా దక్షిణ భారతదేశంలో ఇది మొదటి ఉప జాతీయ కోట్రా కార్యాలయం అవుతుంది. ఇది ఏపీఈడీబీలో అంతర్భాగంగా ఉండే కోట్రా డెస్క్ నుండి పూర్తిస్థాయి కార్యాలయంగా దశల వారీగా అభివృద్ధి చెందుతుంది. దీనికి సియోలోని కోట్రా ఇన్వెస్ట్ కొరియాకు అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ డెస్క్ పనిచేస్తుంది. దీని ద్వారా ఏపీ ఈడీబీ కోట్రా నడుమ బలమైన బంధం ఏర్పాటై పరిశ్రమదారులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్ వాహన రంగంలో దేశానికి హబ్గా మార్చేందుకు పటిష్టమైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సుస్థిర ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0 కింద రాష్ట్రంలో విస్తృతమైన ఈవీ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నామని, ఈ ప్రయాణంలో భాగస్వాములు కావాలని కొరియన్ సంస్థలను ఆయన ఆహ్వానించారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ సియోల్లో కొరియా ఆటో ఇండస్ట్రీస్ కోఆపరేషన్ ఏజెన్సీ చైర్మన్ టెక్ సూంగ్ లీ నేతృత్వంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈవీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి లోకేష్ వివరించారు. ఈవీ ఎకోసిస్టంలో భాగంగా పూర్తి స్థాయిలో ఏపీఎస్ఆర్టీసీ బస్సులను విద్యుదీకరించడం, గ్రీన్ కారిడార్లలో ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం, పొంగనూరులో ప్రత్యేక ఈవీ క్లస్టర్లను నెలకొల్పడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ మొబిలిటీ నగరాల అభివృద్ధికి ఈవీ పరిశోధనలకు ప్రత్యేక గ్రాంట్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఈవీ బ్యాటరీలు, మ్యాగ్నెట్ల తయారీకి అవసరమైన ముడి సరుకులను కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో ఒక రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నట్లు కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే బలమైన ఆటోమోటివ్ పరిశ్రమ ఉందని, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో సుమారు 100 కిలోమీటర్ల మేర ఆటోమోటివ్ విడిభాగాల ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నామని లోకేష్ అన్నారు. కియా మోటార్స్తో పాటు అశోక్ లేలాండ్, ఇసుజు, హీరో మోటోకార్ప్, అమర్ రాజా, అపోలో టైర్స్, భారత్ ఫోర్జ్ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయని గుర్తు చేశారు. అశోక్ లేలాండ్ సంస్థ సుమారు 2500 కోట్ల పెట్టుబడితో లిథియం అయాన్ ఈ-బాస్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు.